ఆవులో సకల దేవతలను చూస్తున్నాము అంటే ఆవు అంత గొప్పదని అర్థము మిత్రులారా. ఏ రోజైనా మీరు ఆవును పూజించారా? నేను రాత్రి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తున్న సమయంలో అనుకోకుండా మా ఇంటి దగ్గరకు మరి ఒక గోమాత రావటం జరిగింది. నా దగ్గర అప్పుడు ప్రస్తుతానికి ఉన్నవి ఆ కూరగాయలు, ఆకుకూరలు కాబట్టి నా దగ్గర ఉన్న వాటినే ఆ గోమాతకు తినిపించి సంతోషపరిచాను. అంతేకాకుండా గోమాతకు సేవ చేసుకోవడం జరిగింది. ఆవు అమ్మ వంటిది అంటారు. ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా ఆవు పేడ పంట పైర్లకు బలాన్నిస్తుంది. ఈ విధంగా ఒక్క ఆవు ఉంది అంటే ఆ ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఒక్క ఆవు ఉంది అంటే ఆ పొలమంతా కూడా సస్యశ్యామలంగా పంట పండుతోంది. ఇంతటి గొప్ప ఆవును మనం రానున్న రోజుల్లో ఆవులు కరువైపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది మిత్రమా. ఆవులను ఆదరిద్దాం. అద్భుతమైన మూగజీవి. మనం పడేసిన గడ్డిని తిని మరీ మనకు కమ్మటి గుమ్మపాలు ఇస్తూ మనల్ని, మన పిల్లలను, మన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా కాపాడుతోంది. అంతేకాకుండా ఈ ఆవు మనకు ఎన్నో మేలు చేస్తూ ఉంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొన్ని రకాల ఔషధాల తయారీలో కూడా ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అనేక విధాలుగా ఆవు పేడను మరి ఒకప్పుడు గోబర్ గ్యాస్ తయారు చేసి గ్యాసును ఇబ్బంది లేకుండా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆవు మనిషికి దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. మన జీవితంలో ఎంతోమంది వస్తారు, వెళ్తారు. కానీ మన కోసం ఎప్పుడూ ఏమీ ఆశించకుండా ఇస్తూనే ఉండే ఒక జీవి ఉన్నది. ఆ జీవి ఎవరో తెలుసా మిత్రమా? ఆవు. మన చిన్ననాటి మొదటి ఆహారము పాలు కదా. మరి ఆ పాలిచ్చేది ఎవరు? ఆవే. మన ఆరోగ్యానికి బలాన్నిచ్చేది ఎవరు? ఆవే. ఆవు పాలు మన శరీరాన్ని బలంగా చేస్తుంది. ఆవు పేడ భూమిని పంటలు పండించడానికి బలాన్నిస్తుంది. ఆవు మూత్రము ఆయుర్వేద శాస్త్రాలలో ఔషధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. మనిషి జీవితం మొత్తము ఆవు నిలబెట్టే శక్తి ఉంది అని చెప్పొచ్చు. ఇంత ఇస్తున్న ఆవును మనం గౌరవిస్తున్నామా లేక అవసరం పూర్తయిన తర్వాత మర్చిపోతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. ప్రకృతి మనకి ఇచ్చిన అమూల్యమైన వరం